దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు రెవరెండ్ పాస్టర్ అంకుర్ రాజు. మా మిస్సెస్ శైలజ సలోమి గారు, మేమిద్దరం కూడా కొన్ని నెలల కిందట, కొన్ని మాసముల కిందట మరి ఇక్కడ వచ్చి ఆరాధనలో పాల్గొని మరి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి వారు మా ఇద్దరిని ప్రార్థన చేసి, మేమిద్దరం సేవలో ఉన్నాము. మా మిస్సెస్ ప్రేయర్ టవర్లో ప్రేయర్ వారియర్. తను మరి మేము ముందు ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం పాస్టర్ గారు మా మిస్సెస్ నన్ను ఒకసారి చూడడం. అంటే మరి వారు ఒక ప్రాఫెసీ చేశారు మా ఇద్దరి విషయంలో, వేరు ప్రాఫెసీస్ చేశారు. నా విషయంలో పాస్టర్ గారు మీరు దర్శనాలు చూడబోతున్నారు అని చెప్పారు ప్రాఫెసీ. ఆ తర్వాత మా పాస్టర్ గారికి దేవుడు మీకు స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి అది అక్షరాల దేవుడు మా జీవితంలో నెరవేర్చాడు. నేను కొన్ని విజన్స్, కొందరు వ్యక్తులలో, కొన్ని సన్నివేశాలను మరి చూస్తున్నాను నిద్రలో, ఆ సందర్భాల్లో. మరి నాకు ఆ విషయం తెలియదు, కానీ నేను ఐ రియలైజ్ మా దేవుడే ఈ విషయాన్ని తన దాసుడైనటువంటి మరి జోసెఫ్ కిరణ్ గారిని బయలుపరిచాడు. మరి మా యొక్క పాస్టర్ గారి విషయంలో కూడా ఆమె కూడా అంతగా తెలియదు, కానీ మరి వేరే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మేము ప్రార్థన చేసినప్పుడు మాకు స్వస్థత కలుగుతుంది అని చాలామంది పరిచి వారిని కొన్ని గిఫ్ట్స్ ద్వారా కూడా వారు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు. కనుక మరి నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రవచనము, దేవుని దైవదాసు ఇచ్చే ప్రవచనం అది తప్పకుండా నెరవేరుతుంది. మరి కొంత లేట్ అయినప్పటికీ మరి తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. మేము అనుభవిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి రావడాన్ని బట్టి దేవుడు ప్రతి వారం కూడా తన ఆత్మతో నింపుతున్నాడు. దేవుడి సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా బలపరచబడుతున్నాను. అంతేకాకుండా దేవుడు మా ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. కాబట్టి మేము పరిచర్యలో కొంచెము బలంగా వాడబడుతున్నాం. మా కొరకు మరి మా పరిచర్య కొరకు ఇంకా మరి పరిచర్య ద్వారా మేము దీవించబడి ఇంకా అనేకులకు పరిచయం చేయడానికి మా కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. మీకు సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చేస్తాను. అయ్యగారికి, అమ్మగారికి, మంచిగా హృదయపూర్వకమైన వందనాలు చేస్తాను.